ఒకప్పుడు సినిమాలంటే వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. గతంలో కొందరు బాలీవుడ్ మేధావులు టాలీవుడ్ను తొక్కేయాలనుకుంటారు. బాహుబలి 2, RRR, ఆ తర్వాత పుష్ప, రీసెంట్గా కల్కి మూవీతో పెరిగిన తెలుగు హీరోల క్రేజ్కి ఇండియన్ సినిమాల దిశ మొత్తం మారిపోయింది. అందుకే విషయం లేని టాలీవుడ్ సినిమాలను పైకెత్తేస్తున్నారు. కానీ అన్నీ తెలిసిన ఆడియన్స్ మాత్రం కంటెంట్ ఉన్న ఏ సినిమాలకైనా జైకొట్టేస్తున్నారట. దీంతో పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న సినిమాల హవా తగ్గుతోందా? అసలు ఇంతకీ గతానికి ఇప్పటికీ సినిమాల మధ్య తేడాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. గతంలో RRR, బాహుబలి, పుష్ప తీసుకొచ్చిన హైప్ బాలీవుడ్ అపార మేధావుల్ని నిద్రపోనివ్వట్లేదు. కల్కి తర్వాత టాలీవుడ్కొచ్చిన క్రేజ్ ప్రభాస్ తో పాటు పాన్ ఇండియా హీరోలుగా ఎదుగుతున్న తీరు కొందరికి అస్సలు నచ్చట్లేదట. నిజానికి అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా పుష్ప చేసిన సందడిని చాలా మంది బాలీవుడ్ మేకర్స్ మెచ్చుకున్నారు. ఇదే కంటిన్యూ అయితే అసలుకే ఎసరొస్తుంది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా వర్షన్ మార్చేస్తున్నారు. అందుకే పని కట్టుకొని విషయం లేని బాలీవుడ్ సినిమాలకు ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. గతంలో ట్రైలర్ తోనే పెద్దగా అట్రాక్ట్ చేయని బచ్చన్ పాండే మూవీకి అదుర్స్ అనే ట్యాగ్ లైన్ తగిలించారు హై యాక్టివ్ బాలీవుడ్ క్రిటిక్స్. తీరా సినిమా థియేటర్స్ కొస్తే కానీ బచ్చన్ పాండే సంగతేంటో తెలిసింది. పూర్ కలెక్షన్స్ తో ఏమాత్రం పోస్ట్ రిలీజ్ బస్ క్రియేట్ చేయలేకపోయింది బచ్చన్ పాండే. గతేడాది పుష్ప టైంలో వచ్చిన 83 మూవీని సైతం అంతే ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ ఎంత ఎత్తినా బ్లాక్ బస్టర్ కాలేకపోయిన 83 మూవీ తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇచ్చి కూడా నెగిటివ్ రివ్యూస్ సంపాదించింది. అలాగే సరైన కంటెంట్ లేని రాధేశ్యామ్ ను బాలీవుడ్ కి చెందిన కొందరు పూర్తిగా నెగిటివ్ చేసి పారేశారు. సోషల్ మీడియాలో రాధేశ్యామ్ మీమ్స్ చేసి వదిలారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తెలుగు అయినా హిందీ అయినా ఏ లాంగ్వేజ్ అయినా సినిమాలో సరుకుంటే ఆడియన్స్ అడగకపోయినా జై కొడుతున్నారు. అతి ఫ్యానిజం చూపించే వారిని వదిలేస్తే జెన్యూన్ ఆడియన్స్ ఏ హీరో ఎక్కడి హీరో మంచి సినిమా తీసుకొచ్చినా చూస్తున్నారు. కల్కి తర్వాత బాలీవుడ్ హీరోలకు ఎదురయ్యే ప్రశ్నలతో ఇరిటేట్ అయిపోతున్నారు. బచ్చన్ పాండే ప్రమోషన్ లో అక్షయ్ కుమార్ ను పుష్ప లాంటి మాస్ సినిమాలపై ఒపీనియన్ ఏంటని రిపోర్టర్ అడిగితే అందరి సినిమాలు ఆడతాయని అక్షయ్ తప్పించుకున్నారు. రీసెంట్ గా RRR తో క్లాష్ థియేటర్స్ విషయంలో జాన్ అబ్రహాం స్పందించారు. రాజమౌళి సినిమాలపై తనకు గౌరవం ఉందని, కానీ తాను చేసిన సినిమాపై కూడా నమ్మకం ఉందని, మేం ఎవరికీ నెంబర్ 2 కాదని తెలియచేశారు. సో మొత్తానికి తెలుగు పాన్ ఇండియా లెవెల్ ను కొందరు ఆహ్వానిస్తుంటే మరికొందరు మాత్రం అది ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే పాన్ ఇండియా మహిమ అంటూ ఈ రోజుల్లో చిన్న స్థాయి సినిమాలకు కూడా పాన్ ఇండియా రిలీజ్ అని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. అలా ప్రకటిస్తున్న సినిమాల్లో చాలా వరకు సొంత భాషలో కూడా ప్రభావం చూపట్లేదు. పాన్ ఇండియా రిలీజ్ అన్నది ప్రకటనలకే పరిమితం అవుతుంది. పాన్ ఇండియా పేరు చెప్పి విడుదల చేసిన సినిమాలు తీసుకొచ్చిన నష్టాల నుంచి నిర్మాతలు ఇంకా బయటపడలేకపోతున్నారు. రాధేశ్యామ్ కు 80 కోట్లు, శాకుంతలం లైగర్ కు 50 కోట్లు, ఏజెంట్ కు 40 కోట్ల నష్టాలొచ్చాయని ట్రేడ్ అంచనా. ఈ లెక్కలు చూశాక పాన్ ఇండియా టాలీవుడ్ చేజారిపోతుందేమో అనిపిస్తుంది. అటు పాన్ ఇండియా లాభాలు, ఇటు నష్టాలు రెండింటినీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది తెలుగు సినిమా. దానికి తోడు ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ కూడా పడుతుంది. ఇది మారాలంటే రాబోయే పుష్ప 2, సలార్, ప్రాజెక్ట్ K, దేవర, గేమ్ చేంజర్ లాంటి సినిమాలన్నీ సత్తా చూపించాలి. ఇవన్నీ కానీ హిట్ అయితే అప్పుడు నిజంగానే టాలీవుడ్ కు తిరుగుండదు. అది చూసిన బాలీవుడ్ సహా ఎవరికి నిద్రుండదు. మరోవైపు ఈ పాన్ ఇండియా వలన చిన్న సినిమాలకు బాగానే దెబ్బ పడుతుంది. చిన్న సినిమాలు రిలీజ్ డేట్, పాన్ ఇండియా మూవీలకు చాలా గ్యాప్ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే కావలసిన అన్ని థియేటర్లు రాకపోవడంతో ఆ సినిమాల మార్కెట్ బాగా దెబ్బతింటుంది. మొత్తానికి పాన్ ఇండియా అని చెప్పుకోవడంలో హిందీ చిత్రాలు దేశం మొత్తం మార్కెట్ అవుతూ ఉంటాయి. ఆ రకంగా చూస్తే పాన్ ఇండియా సినిమాల నిర్మాణం వాళ్ళకి అలవాటే.
వాళ్ళ బడ్జెట్ ఎక్కువే. ఓ మోస్తరు స్టార్ సినిమా అయినా సరే భారీ బడ్జెట్తో ఉన్నతమైన సాంకేతిక హంగులతోనే రూపొందుతుంది. ఆ స్థాయిలో తీయడానికి ఇదివరకు ప్రాంతీయ పరిశ్రమల్లో సాధ్యమయ్యేది కాదు. బాహుబలి తర్వాత మార్కెట్ ముఖ చిత్రం మారింది. తగిన కథ, ధీటైన నిర్మాణం, పక్కా మార్కెట్ వ్యూహం ఉంటే మనం భారీ సినిమాలు తీసి విజయాల్ని అందుకోవచ్చని బాహుబలితో చాటి చెప్పారు రాజమౌళి. అప్పటి నుంచి దక్షిణాది సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడం మొదలైంది. ఇటీవలైతే దక్షిణాది నుంచి వెళ్తున్న చిత్రాల ముందు హిందీ సినిమాలు తేలిపోతుండడం బాలీవుడ్ ని తీవ్రంగా కలవరపెడుతుంది. త్రిబుల్ ఆర్, KGF 2 చిత్రాలకి తొలివారం వచ్చిన నివాసులు హిందీ స్టార్లు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి. వాళ్ళ చిత్రాలు 100 కోట్లకు చేరడం గగనమైపోయింది. దాంతో హిందీలో తెరకెక్కుతున్న కథలపై చర్చ మొదలైంది. పటిష్టమైన కథలతో తీయకపోవడంతోనే హిందీ ప్రేక్షకులు దక్షిణాది నుంచి వస్తున్న చిత్రాలపై మొగ్గు చూపుతున్నారని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. ఏదేమైనా రాబోయే రోజుల్లో పాన్ ఇండియా ప్రభావం వలన అటు చిన్న సినిమాలతో పాటు వాటికి కత్తి మీద సామేనని చెప్పుకోవచ్చు. చూడాలి మరి భవిష్యత్తులో వీటి దిశ దశ ఎలా ఉంటుందో.